వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. గ్రూప్ 1 వివాదం రాష్ట్రాన్ని కుదిపేస్తుంది. గ్రూప్ 1 రిజల్ట్స్లో భారీ స్కామ్ జరిగిందన్న ఆరోపణలు కూడా గుప్పుమంటున్నాయి. ఇలాంటి టైంలో అసలు గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అందరూ కూడా బయటకు వచ్చి తమకు న్యాయం చేయాలంటూ ఇప్పటికే 20కి పైగా ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు. అంతేకాదు అది ఆత్మహత్యల కాడికి కూడా దిగజారింది ఆ పరిస్థితి. నిజంగా గ్రూప్ 1 ఎగ్జామ్లో ఏం జరిగింది, రిజల్ట్స్లో జరిగినటువంటి అవకతవకలు ఏంటి, నిజంగా ఆరోపిస్తున్నటువంటి వాళ్ళ మీద గవర్నమెంట్ కేసులు నమోదు చేస్తుంది. అందులో ప్రధానంగా వినబడుతున్న మాట అశోకన్న నిరుద్యోగుల మీద అట్లాగే విద్యార్థుల పట్ల ఎప్పుడు నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాడు. అట్లాంటి అశోకన్న మీద ఆయన ఆరోపణలు చేశాడంటూ ఆయన మీద కేసు ఫైల్ అయింది. ఆయన ఏం తక్కువ తినలే, ఆయన కూడా గవర్నమెంట్ మీద కేసు ఫైల్ చేసిండు. అంటే ఆ ఎగ్జామ్ ఎగ్జామ్లో అవకతవకలు అయ్యాయంటూ కూడా కేసు ఫైల్ చేసిరు. మరి ఆయన మీద జరిగినటువంటి కేసుని ఎలా ఎదుర్కోబోతున్నారు, అట్లాగే ఆయన పెట్టినటువంటి కేసు పట్ల ఎట్లా పోరాటం చేయబోతున్నారు, ఇవన్నీ వివరాలను తెలుసుకుందాం. మనతో పాటు అశోక్ అన్న ఉన్నాడు. నమస్తే అన్న. అసలు ఏంటి నిజంగా గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగిన కాడి నుంచి కూడా ఏదో ఒక విషయంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. సో ఎందుకంటే 13 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి ఎగ్జామ్. సో ఇందులో భారీ స్కామ్ ఇదే ఈ మధ్యకాలంలో రాష్ట్రాన్నే కుదిపేస్తున్నటువంటి మాట. నిజంగా భారీ స్కామ్ జరిగితే ఆధారాలతోటి బయట పెట్టాలి, కానీ ఓన్లీ ఆరోపణలు మాత్రమే చేస్తున్నారు. నిజంగా ఇందులో వాస్తవం ఉందా అన్న? చాలా వాస్తవాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒక జగన్నాటకం లాగా ఉంది. గ్రూప్ 1 ఎగ్జామే ఒక జగన్నాటకం. ఎందుకంటే 3 సార్లు ఎవరన్నా ఫిలిమ్స్ రాస్తారా? ఇది 3 సార్లు రాయబడినటువంటి ఫిలిమ్స్. మెయిన్స్ అన్న సరిగా పెట్టారంటే సరిగా పెట్టలేదు. దాంట్లో అన్ని గందరగోళాలే. మొత్తం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఓసీల రాష్ట్రంగా మారిపోయింది. టాప్ 100లో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 44 మంది ఓసీలను పెట్టుకున్నారు. 32 మంది ఓసీ కోటాలో, 12 మంది ఈడబ్ల్యూఎస్ కోటాలో, టాప్ 100లో 44. మొత్తం 563 ఉద్యోగాలు ఉంటే దాంట్లో మినిమం 45% వరకు ఇవాళ ఓసీలకు వచ్చే అవకాశం ఉంది. అంటే 563 ఉద్యోగాలలో అట్లీస్ట్ 250 ఉద్యోగాలు ఓసీల వాటాగా మారబోతుంది. ఓసీలు ఎంత ఉండరమ్మా రాష్ట్రంలో? 10% ఉంటారు. అంటే మిగతా అన్ని కులాలు పెట్టుకున్న ఒక 10% ఉంటారు. 10% ఉన్నటువంటి ఓసీలో 45% ఉద్యోగాలు కొల్లగొడుతున్నారు. ఇవాళ చూడండి, మొత్తం రిజర్వేషన్ 49.5% ఉంటే ఈడబ్ల్యూఎస్ దేశంలో ఎవరు పోరాటం చేయకుండానే 10% ఆర్థిక రిజర్వేషన్ల పేరుతో 59.5% రిజర్వేషన్లు ఉన్నాయి. 59.5% పోతే ఓపెన్ కోటా 40%. ఆ 40% ఓపెన్ కోటాలో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ 10 పక్కన పెట్టినా ఇంకో 35% ఉద్యోగాలు వాళ్ళే కొల్లగొడుతున్నారు. 40% ఓపెన్ కోట. ఆ ఓపెన్ కోటాను మొత్తం ఓసీల కోటాగా మార్చే ప్రయత్నం జరిగింది. రేపు అదే మాదిరిగా ఉద్యోగాల నియామకం జరగబోతుంది. ఇవాళ గ్రూప్ 1 ఆఫీసర్లు అనే వాళ్ళు రేపు కనుక ఉద్యోగంలో జాయిన్ అయితే 25 సంవత్సరాల పాటు వాళ్ళ గుప్పెట్లో ఉండబోతుంది. ఒక ఎమ్మెల్యే ఎన్నికైతే 5 ఏళ్ళే ఉంటాడు, 5 ఏళ్ళ తర్వాత మరో ఎమ్మెల్యే వస్తాడు. కానీ వాళ్ళకు గ్రూప్ 1 ఆఫీసర్గా ఎన్నికైన వ్యక్తి రేపు ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు, ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడు, ఒక జిల్లాలకు బాసులు అవుతారు. రేపు జిల్లాలు మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉండబోతున్నాయి. ఇవాళ ఉన్న 33 జిల్లాలో ఉన్న వాళ్ళంతా కలెక్టర్లంతా, ఎస్పీలంతా ఎవరంటే గ్రూప్ 1 ఆఫీసర్లే. కన్ఫర్మ్డ్ ఐపీఎస్ఐ ఉద్యోగాలు ఇవాళ చేస్తున్నట్టు వాళ్ళు. రేపు ఈ ఓసీల రాజ్యంగా రాష్ట్రం మారబోతుంది. అక్రమాలు జరిగినాయి. నెంబర్ టు నెంబర్ చూస్తే మొత్తం తెలుస్తున్నాయి. 2 సెంటర్లలో 74 సెలెక్ట్ అయ్యారు. చాలా సెంటర్లలో 0. కొన్ని సెంటర్లో ఒక్కొక్కరు మాత్రమే. 15 సెంటర్లకి వెళ్ళి 80%, 20 సెంటర్లకి వెళ్ళి 90% ఉద్యోగాలు మొత్తంగా వచ్చినాయి, కనబడుతున్నాయి. దీంట్లో ఎక్కడ కూడా లేదు. ఇవాళ సెంటర్లు ఎట్లా తయారు చేశారంటే ఇంగ్లీష్ మీడియం ఉమెన్స్ వేరు, తెలుగు మీడియం ఉమెన్స్ వేరు, జెంట్స్ వేరు, ఇట్లా వేరువేరుగా సెంటర్లు వేసిన చరిత్ర ఎక్కడ లేదు. ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లోనే జరిగింది. ఈ జగన్నాటకం మొత్తం సూత్రధారి మహేందర్ రెడ్డి. ఆ మహేందర్ రెడ్డి నడిపించినటువంటి వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి. ఈ ఇద్దరు రెడ్డిల మధ్య ఈ ఉద్యోగాల అమ్మకానికి మొత్తం చేశారు అని నేను ఆరోపించిన కారణంగా ఇవాళ బేగం బజారు పోలీస్ స్టేషన్లో నా పైన కేసు పెట్టారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క ఫిర్యాదు మేరకు నా పైన కంప్లైంట్ పెట్టారు. నాతో పాటు 100 మంది ఆరోపణలు చేశారు. మరి 100 మంది మీద కేసులు పెట్టాలి కదా. మరి అశోక్ సార్ మీద ఎందుకు కేసు పెడుతున్నారు?
అశోక్ సార్ మీద ఎందుకు కేసు పెడుతున్నారు అంటే మొదటి నుంచి అలా టీఆర్ఎస్ గవర్నమెంట్లు ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రభుత్వాలు ఏదైనా అశోక్ సారు విద్యార్థుల పక్షాన్ని నిలబడ్డారు. సో గత ప్రభుత్వ హయాంలో 55 జీవో ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వడం కానీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం కానీ ఇట్లా నోటిఫికేషన్ ఇచ్చారు కదా. సో దాని ప్రకారం ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఏదో కొన్ని కారణాల వల్ల అది రద్దయింది. సో ఈ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దాన్ని అంటే ఆ జీవోని మారుస్తూ మళ్ళీ కొత్త జీవోని తెర మీదకి తీసుకురావడం కానీ అదే ప్రకారం కండక్ట్ చేయడం అసలు జీవోనే మాకు నచ్చలేదని వీళ్ళు కొంత వాయిదా వేయాలంటూ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ మీకు తెలిసిందే రోడ్ల మీదకి వచ్చిండ్రు. అసలు వాళ్ళు చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా అశోక్ నగర్ లో మనం సిచ్యువేషన్స్ ని చూసినాం. లాఠీ చార్జీలు కావచ్చు, వాళ్ళని బయటికి వస్తే అంటే ఎక్కడున్న వాళ్ళని అక్కడ నిర్బంధించడం, బయటికి వస్తే అరెస్టులు చేయడం, లాఠీ చార్జీలు ఇట్లా ఇదంతా అంటే ఒక జీవో నుంచి ఇంకో జీవోకి మార్చాల్సిన అవసరం ఉందంటారా? ఆ ఎగ్జామ్ జీవో నెంబర్ 55 పక్కన పెట్టి 29 ఇచ్చిన నేపథ్యంలోనే ఓసీలను ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకోవడం కోసం తయారు చేసిన జీవో. మరి జీవో నెంబర్ 29 కరెక్ట్ ఉంటే మొన్న ఇచ్చినటువంటి ఇయర్ క్యాలెండర్లో జీవో నెంబర్ 29 కనపడాలి కదా, కనపడలేదని పక్కన పెట్టారు. అంటే మీరు చేసిన జీవో మీరే తప్పని చెప్పేసి నిరూపించుకునే సందర్భం. కాబట్టి అన్ని తప్పిదాలు జరిగినాయి, ఉద్యోగాలు మొత్తం అక్రమంగా జరిగినాయి. ఇప్పుడు టాప్ 100లో ముఖ్యంగా ఎవరికి నష్టం ఎక్కువ జరగబోతుంది అంటే ఇవాళ ఎస్సీ ఎస్టీలకు ఎక్కువ నష్టం జరగబోతుంది, వాళ్ళ తర్వాత బీసీలకు ఎక్కువ నష్టం జరగబోతుంది. వాళ్ళ వాటా 10% ఉంటే 90% ఉద్యోగాలు ఎస్సీ ఎస్టీ బీసీలకు రావాల్సిన ఉద్యోగాలలో 45% వాళ్ళు తీసుకొని 90% ఉన్నటువంటి వాళ్లకు 55% ఉద్యోగాలు మాత్రమే వచ్చే పరిస్థితి ఉంది. దీనిపైన హైకోర్టులో కేసులు పడుతున్నాయి. ఏదో ఒక దగ్గర ఒక ట్రిగ్గర్ లైన్ దొరుకుతుంది. ఖచ్చితంగా దీనిపైన నిలవరించే ప్రయత్నం మరి కోర్టు ద్వారా. క్లారిటీగా ఎట్లా చెప్తున్నారు అంటే ఎగ్జామ్ కండక్ట్ చేసే విధానాన్ని బట్ట, రిజల్ట్ వచ్చిన విధానాన్ని బట్ట, లేదంటే బార్కోడ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. ఎందుకు జీవో 29లో అది ఫాలో అవ్వలేదు. సో కులాలు మతాలు అంటూ ప్రశ్నపత్రాల మీద అవన్నీ తెర మీదకి ఎందుకు వచ్చాయంటారు? అదే ఏదో ఒక మతలం మరి వాళ్ళని ప్రమోట్ చేసుకోవడం కోసం ఆ విధంగా చేసినట్టుగా కనబడతా ఉంది. టోటల్గా గందరగోళమే. ఎందుకంటే ఇవాళ ఎస్సీలు ఎంతవరకు టాప్ 100లో 3 ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది 5 ఉన్నారు, బీసీలు 48 మంది ఉన్నారు. ఈ ఎస్సీ ఎస్టీలకు రావాల్సినటువంటి ఓటాను మొత్తం ఇక్కడ ఓసీలే తయారుసుకున్న పరిస్థితి. వాళ్ళ వాటా కూడా అంటే రిజర్వేషన్ ఉన్నాయి కాబట్టి భారత రాజ్యాంగం వాళ్లకు రక్షణ కల్పించింది కాబట్టి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని తీసుకొనైనా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఎంతో అంతే ఇస్తారు. కానీ ఉన్నటువంటి 40% ఓపెన్ కోటాని మాత్రం వాళ్ళు బహిరంగంగా తీసుకునే పరిస్థితి. నేనేమంటున్నానంటే బ్యాక్ డోర్ నుంచి ఇది అమ్మకానికి తెరలేసినట్టు కనబడతా ఉంది. దానికి గల కారణం 2 సెంటర్లకి వెళ్ళి 74 మంది సెలెక్ట్ అయినటువంటి సందర్భం. పేపర్ల వాల్యుయేషన్ కూడా గందరగోళంగా జరిగింది. గమ్మత్ ఏంటంటే ఆల్ టికెట్ 409 ఉందనుకోండి, వాళ్ళకి మార్కులు ఎన్ని వస్తాయంటే 411 వస్తాయి. 4010 ఆల్ టికెట్ నెంబర్ ఉన్న వాళ్ళకి 412 వస్తాయి. 4011 ఆల్ టికెట్ నెంబర్ ఉన్న వాళ్ళకి అదే మళ్ళీ 413 మార్కులు వస్తాయి. అంటే ఏదో 10th క్లాస్ మార్కుల్లాగా ఈ కరెక్షన్ జరిగినట్టు కనబడతా ఉంది. మార్కులు అట్లా రావు. అసలు గ్రూప్ 1లో 6 పేపర్లు ఉంటాయి. ఒక్కొక్క పేపర్కి 150 మార్కులు. అన్ని లెక్కలు కుడితే 5 మార్కులు 10 మార్కులు తేడా ఉంటాయి. కానీ వరుస నెంబర్లకు వరుస మార్కులు వస్తాయి. అసలు ఈ పేపర్లు దిద్దిరా? వాళ్ళకి ఎవరికైతే ఉద్యోగాలు ఇవ్వాలో వాళ్ళకు మాత్రమే మార్కులు వేసుకొని మిగతా పేపర్లకు ఒట్టిగానే పంపిరా? ఏం అర్థం కాని ఒక పరిస్థితి. మీరు లేవనెత్తినటువంటి ఆన్సర్లో 2 క్వశ్చన్స్ కనబడుతున్నాయి సార్ నాకు. అంటే పేపర్ విధానం రాంగ్ అంటారా, లేదంటే పేపర్ కరెక్షన్ వాల్యుయేషన్ అంటే మీరు పేపర్ కరెక్షన్లో రాంగ్ చేశారు? ఎందుకంటే పేపర్ కరెక్షన్ అనేది చాలా మేధావులు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, వీళ్ళనే పెడతారు ఎవరైనా. ఎందుకంటే గ్రూప్ 1 అంటే మామూలు విషయం కాదు. కాబోయే రాష్ట్రాన్ని అట్లాగే దేశాన్ని కూడా ప్రభావితం చేసేటువంటి కలెక్టర్లు. అవును. సో వాళ్ళ విషయంలో ఇట్లాంటి అవకతవకలు జరగడానికి ఆస్కారం ఉందంటారా? అసలు వీళ్ళు పేపర్ వాల్యుయేషన్ ఎవరితో చేయించారు అంటే డిగ్రీ కాలేజ్ లెక్చర్లతో చేయించారు. యూనివర్సిటీ ప్రొఫెసర్లు కాదు, వాళ్ళు ఓన్లీ జేఎల్గా ఉద్యోగం పొంది డిఎల్గా ప్రమోషన్ పొందిన వాళ్ళు. జేఎల్ వచ్చి డిఎల్గా ప్రమోషన్ పొందినటువంటి వాళ్ళతోనే దిద్దిచ్చారు. వాళ్ళు నిజంగా వాళ్ళు ఎగ్జామ్ రాసి తెలుగు మీడియంలో రాసి ఇంగ్లీష్ మీడియం పేపర్లు దిద్దారు. వాళ్ళకి ఇంగ్లీష్ సరిగా అర్థం కాక రైటింగ్ చూసి మార్కులు వేసారా, కంటెంట్ చూసి వేసారా, కాన్సెప్ట్ చూసారా అంటే ఏం అర్థం కానికో పరిస్థితి. మొత్తంగా వాల్యుయేషన్ అంతా గందరగోళమే. మొదటి నుంచి ఇవాళ తెలుగు మీడియం విద్యార్థులు 563 ఉద్యోగాలలో కనీసం 20%గా 10% వచ్చే పరిస్థితి లేదు. ఎందుకు ఇప్పుడు తెలుగు మీడియం స్టూడెంట్స్ విషయమే ఎందుకు తెర మీదకి వస్తుంది? తెలుగు మీడియం స్టూడెంట్స్కి సంబంధించి వాళ్ళే ఎక్కువ లాస్ అయ్యారంటారా? ఎగ్జామ్ రాసిన 100% స్కామ్ అంతా వాళ్ళ మీదనే జరిగింది. ఎందుకంటే తెలుగు మీడియం విద్యార్థులు ఎవ్వరు కూడా పైసలు పెట్టి ఉద్యోగాలు కొనేంత స్తోమత వాళ్ళకు ఉండదు. ఉంటుందంటారా?
గవర్నమెంట్ బల్ల పోయినోడు కనీసం వాడికి హాస్టల్ ఫీజు కట్టుకోవడమే కష్టంగా ఉన్నోడు కోట్ల రూపాయలు కట్టి ఉద్యోగం కొంటాడా? కాబట్టి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కొనేంత దమ్ము ఉంటుంది, ఓసీ వర్గాలకి కొనే దమ్ము ఉంటుంది. కాబట్టి ఇలా నెంబర్లన్నీ అల్లబెట్టి ఎవరికి అవసరమో ఎవరికి ఉద్యోగం ఇవ్వాలనుకుంటారో అమ్మకాన్ని పెట్టిన ఉద్యోగాలు వాళ్ళ వర్గానికి సంబంధించిన ఉద్యోగాలు ఇవ్వడం కోసమే ఇలా ఒక 200కు పైన అన్నోన్ మెంబర్స్ అంటే టాలెంటెడ్ కాని వాళ్ళు. ఎందుకంటే మీరు హాల్ టికెట్ ఫిలిమ్స్లో ఒక నెంబరు, మెయిన్స్లో ఇంకో హాల్ టికెట్ నెంబర్ రెండు వేరు ఎట్లా పెడతారండి? సివిల్స్లో ఒక హాల్ టికెట్ నెంబర్ ఉంటే సేమ్ మెయిన్స్లో అదే హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. లాస్ట్ టైము గ్రూప్ 1లో కూడా ఒకటే హాల్ టికెట్ నెంబరు ఫిలిమ్స్ మెయిన్స్ జరిగింది. మరి ఇక్కడ ఫిలిమ్స్ హాల్ టికెట్ వేరు, మెయిన్స్ హాల్ టికెట్ వేరు. నెంబర్లు చూస్తేనే వర్షం బట్టి మార్కులు వస్తాయి. ఒకే సెంటర్లో 74 మంది సెలెక్ట్ అవుతారు. కొన్ని సెంటర్లకే ర్యాంకులు వస్తాయి. 960 మంది రాసినట్టు ఆ ఒక సెంటర్లో జీరో సెలెక్షన్కి ఉంటాయి. ఏంది గందరగోళం? అంటే 13 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి ఈ ఎగ్జామ్కి చాలా పక్కడబందీగా చేసినాం. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి లొసుగులు అన్నీ జరిగినాయి కాబట్టి మేము చాలా ట్రాన్స్పరెన్సీగా ఎగ్జామ్ని కండక్ట్ చేసినాం. అందుకనే అప్పుడున్నటువంటి చైర్మన్ని తీసేయడం కానీ టీజీపీఎస్సీలో అప్పుడున్నటువంటి సభ్యులను తీసేయడం కానీ ఇవన్నీ చేసినాం. దాంట్లో ఏం తప్పులు లేవంటుంది గవర్నమెంట్. అంటే ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో చైర్మన్ సభ్యులను మారిస్తే ఆ చైర్మన్ సభ్యులు అనేవి రాజకీయ పదవులు, రాజకీయ ఆవాస కేంద్రంగా మార్చిన పదవులు. అంటే వాళ్ళని మార్చి సరిపోద్దా? మరి కింద వాళ్ళ సుమతి అనే ఒక సీనియర్ గ్రూప్ 2 ఆఫీసర్ ఉన్నారు. ఆమె నా మీద కంప్లైంట్ చేసింది. ఆమె పేరుతోనే బేగం బజార్లో నా మీద కంప్లైంట్ అయింది. చాలా సీనియర్ ఆఫీసరు. ఆమెకు టీఎస్పీసీలు ఎలాంటి గందరగోళాలు ఏం జరుగుతుందో మొత్తం లెక్కలతో సహా తెలుసు. ఇవాళ ఆమె సుమతి అనే మేడం మీద ఉన్న ఆరోపణ ఏమిటంటే ఇవాళ గురుకుల ప్రిన్సిపల్ ఉద్యోగాలు మొత్తం ఆమె చేతి మీదకి వెళ్ళే అమ్మకాన్ని జరిగినాయి అని చెప్పేసి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. నేను చెప్పడం కాదు, విద్యార్థులంతా టీఎస్పీసీ కాడికి పోతే ఆమె మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మొత్తం ఆమె తెర వెనుక సూత్రధారిగా ఉండి ఉద్యోగాలు మారుతున్నారు. అంటే ఏ ఒక్క ఎంప్లాయీని మీరు ట్రాన్స్ఫర్ చేశారు? అవుట్సోర్సింగ్ వాళ్ళు పక్కన పెట్టిరా, కాంట్రాక్టర్లను పక్కన పెట్టిరా, టెక్నికల్ టీంలు పక్కన పెట్టిరా, లేదా వేరే ఆఫీసర్లను పక్కన పెట్టిరా? అంటే ఒక చైర్మన్ సభ్యులను మారిస్తే మొత్తం సంఘ సంస్కరణ అయిపోద్దా? ఏ సంస్కరించారని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని? ఏమి సంస్కరించలేదు. దొంగలు అట్లనే ఉన్నారు. ఉద్యోగాల అమ్మకాన్ని తెర వెనకంగా మొత్తం సూత్రధారులు పాత్రధారులుగా ఉండి ఎలా నడపాలో వాళ్ళకు తెలుసు. వాళ్ళు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనే అవినీతి నిలయంగా మారిపోయింది. ఎందుకంటే 18 పేపర్లు లీక్ అయినాయి. ప్రభుత్వం ఏదైనా కావచ్చు, ఇది రాజ్యాంగబద్ధ సంస్థ కదా. రాజ్యాంగబద్ధ సంస్థ ప్రభుత్వాలకు ఎందుకు అడ్డగడుతున్నారు మీరు? ప్రభుత్వాలు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం సభ్యులను ఎందుకు ఏది రాజ్యాంగబద్ధ సంస్థలో ఉండాల్సినటువంటి వాళ్ళని ప్రభుత్వాలు మారినప్పుడు సభ్యులు మారడం ఏంటి? ప్రభుత్వాలు ఉన్నప్పుడు పేపర్ లీక్ అవ్వడం ఏంది? ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధ సంస్థకి ఏం సంబంధం? పేరేమో రాజ్యాంగబద్ధ సంస్థ అంటారు, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు పని అంటారు మీరు. మరి రాజ్యాంగబద్ధ సంస్థ రాజ్యాంగం చెప్పిన నడుచుకోవాలన్నా, రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన నడుచుకోవాలన్నా? రాజ్యాంగం చెప్పినట్టు. మరి రాజ్యాంగం చెప్పిన నడుచుకుంటే 18 పేపర్లు ఎట్లా లీక్ అయినాయి? నెదర్లాండ్గా పేపర్ ఎట్ట పోయినాయి? మరి ఆయన అప్పుడున్నప్పుడు ఆయన చైర్మన్, రాజ్యాంగబద్ధ సంస్థ చైర్మన్ కాదా? మరి ఊకొక మాట చైర్మన్ ఎందుకు? మహేందర్ రెడ్డికి టైం లేదు, ఆయనకున్న 6 నెలల టైమే. ఈ 6 నెలల టైంలో మహేందర్ రెడ్డి ఎందుకు కూర్చోబెట్టాలాడా? అదే టైంలో ఇప్పుడున్నటువంటి బుర్ర వెంకటేష్ ఎందుకు కూర్చోబెట్టలేదు? 6 నెలల కోసం ఆయన ఎందుకు పట్టుకొచ్చారు? అంటే మీకు కావాల్సినటువంటి క్రీమ్ పోస్టులన్నీ మీకు అనుగుణంగా మార్చుకోవడం కోసమే మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టారా? నిజంగానే ట్రాన్స్పరెన్సీగా వీళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఒక ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎందుకు ఈ ఆస్పిరెంట్స్ ని అలౌ చేయట్లేదు? ఒక చర్చ ఎందుకు చేయట్లేదు? వీళ్ళు వెంకటేశం దగ్గరికి వెళ్తే కూడా అక్కడ అసలు అయితే ఇంకా నిర్బంధాలు. ఇప్పుడు హయాంలో జరిగింది, అప్పుడు చైర్మన్ల హయాంలో అది ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. అసలు గేట్ దియనిస్తలేరు, లోపల ఓనిస్తలేరు, ఎవరితో మాట్లాడనిస్తలేరు. నిజంగా వాళ్ళని కలిస్తే కదా సార్ వీళ్ళకి ఏం ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళ సమస్య ఏంటి, అసలు వీళ్ళకి ఏం న్యాయం కావాలి అనుకుంటారు, వాళ్ళకి చెప్పేది, వాళ్ళు దాని తరపున అడిగే వాళ్ళు కూడా ట్రాన్స్పరెన్సీగా జరిగిందంటే అవన్నీ ఆంక్షలు అవసరం లేదు కదా, మరి ఎందుకు పెడుతున్నట్టు? అదే వీళ్ళ ఏదో లోపం ఉంది, ఏదో గందరగోళం జరుగుతుంది కాబట్టి. నిజంగా వీళ్ళు ట్రాన్స్పరెన్సీగా నిజాయితీగా ఉంటే ఈ భయాలు ఎందుకు? వెబ్ నోట్ ఎందుకు ఇస్తున్నారు? వెబ్ నోట్ ఎందుకు తొలగిస్తున్నారు? వెబ్ నోట్ పెట్టి సంవత్సరం కింద పెట్టిన వెబ్ నోట్ అట్లే ఉంటుంది. ఇప్పుడేమో మీరు క్యాస్ట్ల వారీగా అన్ని రకాలుగా వెబ్ నోట్ ఇచ్చారు, మరి దాన్ని ఎందుకు తొలగించారు? మీరు తొలగించాల్సిన అవసరం ఏంటి? టాప్ 100లో ఏ వర్గాల వారు ఉన్నారు, 500 మందిలో ఏ వర్గాల వారు ఉన్నారు. ఒకరికి 11 మార్కులు వస్తాయి, ఒకరికి మొత్తం కలిపితే 79 మార్కులు వస్తాయి. అతని ఫిలిమ్స్లో 80 మార్కులు ఉంటాయి, ఇంగ్లీష్లో 82 మార్కులు ఉంటాయి. కానీ తీరా ఫైనల్ ఎగ్జామ్లలో 9 పేపర్లు కలిపి 79-80 మార్కులు వస్తాయి. ఒక పేపర్లో 11 ఉంటాయి, మిగతా 5 పేపర్లలోనేమో 80, 70, 80 మార్కులు ఉంటాయి. ఆ ఒక్క పేపర్లో 11 ఎందుకు వస్తాయి? అంటే మీ పేపర్ వాల్యుయేషన్ కరెక్టే ఉన్నదా? ఉంటే 6 పేపర్లు కలిపి ఒక్కో దాంట్లో 40 మార్కులు వచ్చినాక కనీసం ఒక 250, 300 మార్కుల పైన ప్లస్ వస్తాయి కదా. మొత్తం 6 పేపర్లు కలిపి 70 మార్కులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అసలు పేపర్ వాల్యుయేషన్ చేసిరా? చేయలేదు. అసలు
తెలుగు మీడియంలో పక్కన పెట్టిరా? అసలు ఏ దానికి ఎక్కడ మూలం కానీ ఓ లెక్క కానీ ఒక పద్ధతి కానీ ఒక ట్రాన్స్పరెన్సీ కానీ ఏది లేదండి. కండక్ట్ చేసిన దగ్గర నుంచి రిజల్ట్ ఇచ్చే వరకు అన్ని అవకతవకలు కనబడతా ఉన్నాయి. ఒక్క బయోమెట్రిక్ తో రద్దయిన వీటిని ఆధారంగా చూపిస్తేనే మన కేసు అంటే మీరు పెట్టిన కేసు కూడా నిలబడే అవకాశాలు ఉన్నాయి. వీటి మీద ఎట్లా ఫైట్ చేయబోతున్నారు? హైకోర్టులో కేసులు పడతా ఉన్నాయి. హైకోర్టులో ఇప్పటికే 2 కేసులు పడినాయి, ఒక 4-5 కేసులు కూడా పడతాయి. మరి న్యాయవాదులు అనేవాళ్ళు నమ్మాలి. వాళ్ళకు కూడా పూర్తి అవగాహన ఉన్నట్లేదు ఈ గ్రూప్స్ ఎగ్జామ్స్ పైన. ఒక జడ్జి గారు ఏమంటారంటే 563 ఉద్యోగాలే కదా, మళ్ళీ ఇంకో ఎగ్జామ్ రాసుకోండి అంటారు. కానీ 563 ఉద్యోగాలంటే రాష్ట్ర చరిత్రని గతిని మార్చివేసే ఉద్యోగాలు. సార్ జడ్జిల విషయానికి వస్తే అలహాబాద్ కోర్టులో నోట్ల కట్టలతో దొరికిరు జడ్జిలు. సో ఇక్కడ జడ్జిలను మ్యానిపులేట్ చేస్తున్నారు అని అనుకోవచ్చా? ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద మనం మాట్లాడడానికి వీలు కాదు. ఎందుకంటే కోర్టు ధిక్కారం అనేది ఒకటి ఉంటుంది. దేశంలో ఏంటంటే కోర్టులు అనేటికి అఫీషియల్గా అన్ని రకాల అధికారాలు ఇచ్చారు. దాంట్లో కూడా అవినీతి జరుగుతూ ఉంది. దాని మీద నమ్మకాలు కోర్టుల మీద కూడా నమ్మకాలు పోతున్న ఒక పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కానీ కొనసాగుతుంది. మరి దానిపైన కూడా కోర్టుల పైన కూడా కోర్టులను విచారించే మరొక అఫీషియల్ ఇంకో కార్డు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉండవచ్చు. ప్రభుత్వాలు ఏవైనా సరే నా ఫైట్ ఒకటే, విద్యార్థులు నిరుద్యోగుల తరపున అంటున్నారు. అప్పుడు ప్రభుత్వాలు మీ మీద కేసు పెట్టినాయి అంటారు, ఇప్పుడు ప్రభుత్వం పెట్టింది అంటున్నారు. సో ఎంతమంది ఆరోపణలు చేస్తున్నా మీ మీదనే ఫోకస్ ఆన్ కేసులు ఎందుకు పెడుతున్నారు? మీరేమన్నా ఆశిస్తురా? నీ నిరుద్యోగుల తరపున బరాబర్ నిలబడుతున్నా, దానిపైన పూర్తి అవగాహన ఉంది. నేను ఒక ఎడ్యుకేషన్ జర్నలిస్ట్గా పనిచేసిన కాబట్టి ఎడ్యుకేషన్ మీద నియామకాలు ఎట్లా ఉంటాయి, సిలబస్ ఎట్లా ఉంటుంది, రిజర్వేషన్లు ఎట్లా ఉంటాయి, వ్యవస్థ ఎట్లా నిర్మాణం జరుగుతుంది, పేపర్ తయారు ఎట్లా జరుగుతుంది, ఎవరెవరు తయారు చేస్తారు, దాంట్లో ఎక్స్పర్ట్స్ ఎట్లా ఉంటారు, టోటల్ సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, మొత్తం అవగాహన ఉంది. అవగాహన ఉన్నది కాబట్టే నేను కొట్లాడుతూ ఉన్నా. గత 4-5 ఏళ్ళు కొట్లాడినా. నేను కొట్లాడిన కారణంగా ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల కోసం నేను కొట్లాడితే కానిస్టేబుల్స్ 2.5 లక్షల మంది గ్రౌండ్లో ఉరికారు. ఆ ఉరికిన దాంట్లో 5-6 వేల మంది కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చినాయి. జేఎల్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే నోటిఫికేషన్ ఇచ్చారు. ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే రాయాలి, తెలుగులో పేపర్ ఉండదు, ఓన్లీ ఇంగ్లీష్లోనే పేపర్ ఉంటుంది అన్నట్టు వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తే బైలింగ్వల్లో ఖచ్చితంగా ఉండాల్సిందే, లేదంటే తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది కొట్లాడిన కారణంగా ఇలా 1392 ఉద్యోగాలు ఉంటే ఆ 1392 ఉద్యోగాలలో 1100 పైగా ఉద్యోగాలు తెలుగు మీడియం వాళ్ళు కొట్టారు. ఇవాళ గ్రూప్ 1 అనేది రిటర్న్లో ఉంది కాబట్టి వాళ్ళు మొత్తం వాళ్ళకు అనుగుణంగా, ఎందుకంటే దానికి కులమానం లేదు, ఇష్టం వచ్చిన ఆడు మార్కులు వేసుకున్నాడు. అందుకే నేను ఏం డిమాండ్ చేస్తున్నా అంటే నెక్స్ట్ గ్రూప్ 1 ఎట్టి పరిస్థితులలో ఎస్ఏ రూపంలో ఉండొద్దు, బిట్ టైప్లోనే ఉండాలి, మల్టిపుల్ చాయిస్లోనే ఉండాలి. ఎందుకంటే మీరు అందంగా రైటింగ్ అందంగా ఉంటే మార్కులు వేసిన వాళ్ళు మీకు సబ్జెక్ట్ ఎట్లా తెలిసినట్లు. ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్ వచ్చింది, రిజల్ట్లో స్కామ్ జరిగింది అంటున్నారు, బ్యాక్ ఎండ్ ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు అంటున్నారు. ఇదంతా వీటి విషయంలో మీరు న్యాయ పోరాటం చేస్తున్నప్పటికీ ఇదంతా సద్దుమణిగి మళ్ళీ ఆ ఎగ్జామ్ రద్దయి మళ్ళీ ఇంకో ఎగ్జామ్ కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు ఫైట్ చేస్తున్నటువంటి గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి న్యాయం జరుగుతుందా? జరిగిన సందర్భాలు ఉన్నాయి కదా. 2011 గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది. ఫిలిమ్స్లో 6 క్వశ్చన్లు తప్పు వచ్చినాయి. మెయిన్స్ ఎగ్జామ్ పెట్టినారు. రిజల్ట్ ఇచ్చే పరిస్థితులలో మళ్ళీ రద్దు చేయబడి మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు. 6 క్వశ్చన్లు తప్పు వస్తే, ఫిలిమ్స్ తప్పు వస్తే మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు. ఇలా ఫిలిమ్స్లో తప్పులు జరిగినాయి, మెయిన్స్లో తప్పులు జరిగినాయి. అంటే అన్నిటికీ మరి కోర్టులు ఏ విధంగా సమాధానిస్తూ చూసే ఒక ప్రయత్నం చేయాలా. ఈ కోర్టులు కూడా ఎట్లా అయిపోతుందంటే ఆ టైంకి ఆ జడ్జీల యొక్క మానసిక పరిస్థితి పైన ఆధారపడి ఉన్నట్టుగా తెలుస్తుంది. వాస్తవంగా ఏం జరిగింది, ఒక ఎంక్వైరీ కమిషన్ అని చెప్పి ఒక ఎంక్వైరీ కమిషన్ అయిపోద్ది కదా. సిబిఐతో ఎంక్వైరీ చేయండి, 1 పోస్ట్ 2 పోస్ట్ కాదు కదా. దేశంలో ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఒక గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలు, ఇన్ని ఉద్యోగాలు ఎప్పుడు పడలేదు, ఫ్యూచర్లో కూడా పడవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే మొత్తం కలిపితే 200-300 ఉద్యోగాలు పడాయి, మొత్తం 23 జిల్లాలు కలిపితే. ఇలా ఒక తెలంగాణలోనే 563 ఉద్యోగాలు అంటే అది మామూలు ఉద్యోగాలు, చాలా పెద్ద సంఖ్య. సో గత గవర్నమెంట్ 500 ఉద్యోగాలు ఏదో ఇచ్చి 55 జీవో ప్రకారం ఇప్పుడు గవర్నమెంట్ ఆ నోటిఫికేషన్ రద్దు చేసి ఇంకొక 65 సార్ ఎన్ని యాడ్ చేసింది, 60 పోస్టులు ఏమో కలిపి మళ్ళీ ఇంకో జీవో ప్రకారం ఎగ్జామ్ ని కండక్ట్ చేసి. అసలు వాస్తవంగా ఆ నోటిఫికేషన్ రద్దు చేయడం కుదరదు, కానీ నోటిఫికేషన్ రద్దు చేశారు, మళ్ళీ ఇచ్చారు. మళ్ళీ ఇచ్చినటువంటి దాంట్లో పెంచిన పోస్టులకి కొత్త వాళ్ళకి కేవలం పెంచిన పోస్టులు మాత్రం అర్హత ఉండాలి. కానీ 563 ఉద్యోగాలకు అర్హత ఇచ్చారు. రేపు దాని మీద పంచాయతీ జరగబోతుంది రేపు. అంటే వాస్తవంగా ఈ 503 పోస్టులకేమో
ఓన్లీ పాత వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. పెంచిన 60 పోస్టులకేమో కొత్త వాళ్ళకి ఎలిజిబుల్ అవుతారు. లేకపోతే ఇప్పుడు అప్పుడు చేసుకున్న దానికంటే ఇప్పుడు మళ్ళీ ఈ 63 పోస్టులకే అప్పుడు 3 లక్షలు ఏదో 2 లక్షల చిల్లర ఏదో ఒకవేళ అప్లై చేసుకుంటే నేను అందాజు చెప్తున్నా, ఇప్పుడు ఈ 63 పోస్టులకే ఇంకో 2-3 లక్షల మంది అప్లై చేసిరంట. అంటే కొత్తగా 1,00,000 మంది వరకు అప్లై చేశారు. అంత మంది అప్లై చేసుకోవడానికి ఉంటదా ఒక అంత తక్కువ పీరియడ్ లో? అంటే ముందు నుంచి అంత ప్రీ ప్లాన్డ్ గా జరిగిందంటారా ఏంటి అని? అంటే అట్లని ప్రీ ప్లాన్ అనేమి కాదు, కానీ ఇక్కడ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే వాళ్ళ వర్గానికి సంబంధించిన వాళ్ళకి న్యాయం చేయడం కోసం, డబ్బులు ఇచ్చిన వాళ్ళకి న్యాయం చేయడం కోసం ఈ అమ్మకాలు జరిగినట్టుగా అనిపిస్తూ ఉంది. మళ్ళీ భారీ స్కామ్ అంటారు, అంటే కోట్లలో ఈ స్కామ్లు జరిగినాయి అంటారా? ఒక్కొక్క ఉద్యోగం ఎన్ని కోట్లకు అమ్ముకోవచ్చు? 5 కోట్లు అమ్మవచ్చు. ఇవాళ ప్రస్తుతం ఉంది తులం బంగారం ₹1,00,000 ఉంది కదా, దాదాపుగా తులం బంగారం ₹1,00,000 ఉన్నప్పుడు ఒక గ్రూప్ 1 ఆఫీసర్ 5 కోట్లు అంటే దగ్గర ఒక 200 ఉద్యోగాలు అమ్మినా 1000 కోట్ల దాకా పోతాయి. 1000 కోట్ల స్కామ్. 1000 కోట్ల స్కామ్. బట్ మీరు ఈ 1000 కోట్లు అనేది బ్యాక్ ఎండ్ అమ్మిండ్రు, బ్యాక్ డోర్ నుంచి ఉద్యోగాలు అమ్మిర్రు అంటారు. ఆరోపణలు మాత్రమే కనబడుతున్నాయి. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఇంత స్ట్రాంగ్ గా మిమ్మల్ని బిలీవ్ చేయాలంటే ఆధారాలు ఉండాలి కదా. నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే, నేను ఎందుకు ఇట్లా ఆరోపణలు చేస్తున్నా అంటే, ఫస్ట్ టాప్ 100లో 44% మంది ఓసీలు ఉన్నారు. ఫస్ట్ టాప్ 100లో 40 మంది అమ్మాయిలు సెలెక్ట్ అయ్యారు. అమ్మాయిలు సెలెక్ట్ కాకూడదా? అంటే 40 మంది అమ్మాయిలు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండేనా ఇంతకు ముందు జరిగిన? నేను అదే ఇప్పుడు ఆ సమస్య ఏంటంటే, అమ్మాయిలు 40 మంది సెలెక్ట్ కాకూడదనే కాదు, కావచ్చు. ఇంతకుముందు ఏది నీట్లో కానీ ఈ MBBS సీట్లలో కానీ అమ్మాయిలు టాప్ వస్తారు, కారని కాదు. కానీ ఈ థియరీ ఎగ్జామ్లలో సివిల్స్లో చూసినా, పక్క రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లో చూసినా, APPS చూసినా టాప్ 100లో 40 మంది అమ్మాయిలు ఇంతవరకు ఎప్పుడు లేరు. అంటే చరిత్ర తిరగరాసిరంటారా? ఎక్కడ చూసినా ఆడ 40 మంది కనబడతలేరు. మరి వీళ్ళకు అందంగా రాశారని చెప్పేసి మార్కులు వేసారా? రైటింగ్ స్కిల్స్, ఎందుకంటే అమ్మాయిలు ముగ్గులు వేసినంత అందంగా మంచి రైటింగ్ స్కిల్స్ వేస్తారు, బొమ్మలు వేస్తారు. సరే, ఇక్కడ అమ్మాయిలను ఏదన్నా కించవరుస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అమ్మాయిల విషయంలో టర్న్ అయింది. అమ్మాయిలు నిజంగానే అమ్మాయిలు అంతమంది వచ్చిరని ఏదన్నా కుట్ర జరుగుతుంది. నాకు కూడా కూతుర్లే ఉన్నారు, నా కొడుకులు ఏం లేవు, నా కూతుర్లే ఉన్నారు. అంటే అమ్మాయిలు రిజల్ట్ రావా? ఎప్పుడైనా 10th ఎగ్జామ్ దగ్గర నుంచి ఏ రిజల్ట్స్ వచ్చినా అమ్మాయిలే ఇంతమంది లేదు. ఫస్ట్ టాప్ లో 2-3 ఉంటే ఉండొచ్చు, కానీ 100లో 40 మంది 10th క్లాస్ రిజల్ట్ చూడండి, 100లో 40 మంది వెళ్తారంటే అట్లా కూడా వెళ్ళారు. కాబట్టి టాప్లో ఉంటారు, ఉండరని కాదు. 100లో 40 మంది. సరే, నేనేమంటున్నా, రాకూడదని కాదు, 100 మంది కూడా రావచ్చు. మరి UPPSలో రావాలి కదా, యూనియన్ పబ్లిక్ సర్వీస్కి రావాలా, APPSలో రావాలా, కర్ణాటక పబ్లిక్ సర్వీస్కి రావాలా, కేరళ పబ్లిక్ సర్వీస్లో కమిషన్ రావాలా? అంతేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లోనే గ్రూప్ 2లో 3 ఉన్నారమ్మా. మరి గ్రూప్ 2 కొట్టే దమ్ము ధైర్యం మరి అమ్మాయిలకు లేదా? ఎందుకు లేదు సార్? ఉన్నది కదా. మరి 3 ఏం సెలెక్ట్ అయ్యారు? 30 మంది కావాలి కదా. మరి గ్రూప్ 3లో 8 మంది సెలెక్ట్ అయ్యారు కదా. గ్రూప్ 3లో 8 మంది, గ్రూప్ 2లో 3 సెలెక్ట్ అయినప్పుడు, గ్రూప్ 4లో ఒక 12 మంది సెలెక్ట్ అయినప్పుడు ఒక గ్రూప్ 1లో 40 మంది ఎందుకు వస్తున్నారు? అసలు గ్రూప్ 1 పేపర్ ని పబ్లిక్ డొమైన్ లో పెట్టకపోవడానికి రీజన్స్ ఏమంటారు? ఈ విషయంలో కూడా మీరు ఫైట్ చేస్తున్నారు. అవును. ఇప్పుడు గ్రూప్ 3 అండ్ గ్రూప్ 2 సంబంధించినటువంటి ఆన్సర్ షీట్లు అంటే OMR షీట్లని పబ్లిక్ డొమైన్లో వాళ్ళ వ్యక్తిగత లాగిన్లో పెట్టారు. అట్లాగే మరి గ్రూప్ 1 పేపర్లు పెట్టాలి కదా, పెట్టట్లేదు. మరి బాగా రాష్ట్రంలో చూసాను, మేము నేర్చుకుంటాం కదా, మేము ఫ్యాకల్టీ లెక్చరర్లు ఉన్నాం. అరే బాబు, బాగా రాష్ట్రం పేపర్కి ఇట్లుంది, ఈ మోడల్ చదువుకోండి మేము చెప్పడానికన్నా అవకాశం ఉంటుంది కదా. అట్లా కూడా పెట్టలేదు, అందులో అట్లా కూడా పెట్టలేదు. ఎందుకు తెలియదు? మొత్తం పబ్లిక్ డొమైన్లో పెట్టండి. మీరు నీతిగా, నిజాయితీగా, ట్రాన్స్పరెన్సీగా, చాలా పర్ఫెక్ట్గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పడుతుంది. ఇంత మేము 18 పేపర్లు అమ్ముకోలేదు. ఏ పేపర్ కూడా 150 క్వశ్చన్లు ఖచ్చితంగా రైటే ఇచ్చినాము, క్వశ్చన్లు తొలగించలేదు. క్వశ్చన్లు ఒక 18 క్వశ్చన్లు, 13 క్వశ్చన్లు తప్పుడు డబుల్ ఆన్సర్లు ఉంటాయి, 5 క్వశ్చన్లు కంప్లీట్ డిలే అవుతాయి. అంటే చూసుకున్న తయారు చేసిన పేపర్లు కూడా తప్పులు ఎందుకు పోతాయండి మీకు? ఒక కెమిస్ట్రీ పేపర్లో 25-30 క్వశ్చన్లు ఎంత తప్పు పోతాయి? ఈచ్ పేపర్లో ఒక 10-15 క్వశ్చన్లు ఎందుకు డిలీట్ చేస్తున్నారు? అంటే ఆ మాత్రం పేపర్ తయారు చేసేటువంటి ఎక్విప్మెంట్ కూడా మీకు లేనప్పుడు మీకు ఎగ్జామ్ నిర్వహించే అర్హత ఎక్కడిది? కాబట్టి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అపనమ్మకాలకు కేంద్రంగా మారింది. సో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంవత్సరం లోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. నిజంగా ఆ మాట మీద నించుందంటారా? ఎందుకంటే గత గవర్నమెంట్ కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్ రిజల్ట్ ని ఇవ్వడంలో, వాళ్ళకి పత్రాలు ఇవ్వడంలోనే కనిపించింది ఇప్పుడున్న గవర్నమెంట్ పాలన. అట్లాగే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నటువంటి తీరు కావచ్చు, నోటిఫికేషన్స్ ఇస్తుంది. 2 లక్షలు అన్నారు, మరి సంవత్సరంన్నర అయింది.
ఏం చెప్తారు వాళ్ళు డిసెంబర్ 9లోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, కేసీఆర్ యొక్క కుటుంబం సంబంధించిన ఉద్యోగాలు ఊడగొడితే మా విద్యార్థి నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు వస్తాయి, సంవత్సరంలోగా డిసెంబర్ 9 నాటికి రాష్ట్రం ప్రకటన వచ్చిన డిసెంబర్ 9 నాటికి 9 నాడు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు, సరిగ్గా సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇంత పెద్ద మేనిఫెస్టో ఇచ్చారు. 2 లక్షల ఉద్యోగాలు. మరి ఆ మేనిఫెస్టోలో మేము గత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలన్నిటికీ మేము పత్రాలు ఇస్తాం, అవి కూడా మా లెక్కలోనే చెప్పాల. సార్ ఆ లెక్కలు వేసుకో, గత గవర్నమెంట్ లెక్కలు కూడా వేసుకో, 50,000 అన్ని కలిపిన 57,000 కదా. మరి నువ్వు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది 57,000. 57,000 ఉద్యోగాలు 45,000 ఉద్యోగాలు గత గవర్నమెంట్ ఉన్నటువంటి ఉద్యోగాలే. 12,000 ఉద్యోగాలు నువ్వు నింపిన ఉద్యోగాలు, 12,000 ఉద్యోగాలు. గురుకుల ఎగ్జామ్ నువ్వు పెట్టినావా? గురుకుల నోటిఫికేషన్ నువ్వు ఇచ్చినావా? కేవలం నియామక పత్రాలే ఇచ్చినావు. గ్రూప్ 4 ఎగ్జామ్ నువ్వు పెట్టినావా? రిజల్ట్ నువ్వు ఇచ్చినావా? నియామక పత్రాలు మాత్రం ఇచ్చినాం. జేఎల్ నోటిఫికేషన్ నువ్వు వేసినావా? ఎగ్జామ్ నువ్వు పెట్టినావా? ఓ నియామక పత్రాలు మాత్రమే ఇచ్చినాం. గ్రూప్ 4 గత గవర్నమెంట్దే, గురుకులాలు గత గవర్నమెంటే, జేఎల్ గత గవర్నమెంటే, గ్రూప్ 4 గత గవర్నమెంటే. పోలీస్ రిక్రూట్మెంట్లో ఉన్న 13,500 ఉద్యోగాలు, 16,000 ఉద్యోగాలు అయితే వాళ్ళు అసలు గమ్మత్ ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు మిగిల్చుకున్న ఉద్యోగాలు 12,000. పోలీస్ రిక్రూట్మెంట్ మోడ్లో దాదాపుగా 3,800 ఉద్యోగాలు మిగిలినాయి. అంటే గురుకులాలలో 2,800 ఉద్యోగాలు మిగిలినాయి. గ్రూప్ 4లో 4,000 ఉద్యోగాలు మిగలబోతున్నాయి. అంటే మీరు 12,000 ఉద్యోగాలు ఇస్తే మీరు మిగిల్చుకున్న ఉద్యోగాలు కూడా 12,000. ఈ 12,000 ఆపండి పక్కన పెడితే జీరో, మీరు ఇచ్చిన ఉద్యోగాలు జీరో. కానీ గత ప్రభుత్వ హయాంలో కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ కావచ్చు, నోటిఫికేషన్స్ కావచ్చు, వాళ్ళంతా ఆర్భాటాలు హంగులు వేసుకోనందుక వీళ్ళు క్యాష్ చేసుకోరు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే వాళ్ళ తప్పిదం కూడా ఉంది. టీఆర్ఎస్ గవర్నమెంట్లో వాళ్ళు ఏమైనా వ్యవసాయ రంగం లక్ష్యంగా పెట్టుకొని పనిచేశారు తప్ప నిరుద్యోగుల గురించి సీరియస్గా పట్టించుకున్న పాపన వాళ్ళు కూడా పోయిన ఫలితమే ఇవాళ అనుభవిస్తున్నటువంటి వాళ్ళ దరిద్రం. నిజంగా సరే సార్, వాళ్ళని వద్దనుకుంటారు, మరి వీళ్ళని తెర మీదకి తెచ్చుకోరు. ఎందుకంటే విద్యార్థులను అడ్డం పెట్టుకునే సగానికి పైగా నిరుద్యోగులు పక్క నుండి గ్రామాలలోకి పోయి వాళ్ళ అయ్యమ్మల కాళ్ళు మొక్కి అక్కడ బస్సు యాత్రలు చేసి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ని తెచ్చుకురు. ప్రజాపాలన అంటూ ఇంద్రమ్మ రాజ్యం వస్తుంది అది ఇది అనేసి మార్పు కోరుకుంటారు. ఓకే, మార్పు జరిగింది, అధికారంలోకి వచ్చిండ్రు. అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన చేయాలి, పబ్లిక్ సమస్యల్ని పట్టించుకోవాలి, అట్ ది సేమ్ టైం నిరుద్యోగుల్ని ఎస్పెషల్లీ పట్టించుకోవాలి. ఎందుకంటే యూనివర్సిటీలలోకి పోయిర్రు, కోచింగ్ సెంటర్ల దగ్గరకు పోయి హామీలు భరోసాలు ఇచ్చారు, మరి అవన్నీ ఏమైనాయి? అంటే ప్రభుత్వాలు ఏవైనా దగాపడ్డది నిరుద్యోగి. గత గవర్నమెంట్లో 100% నిరుద్యోగులు దగా పెడితే కాంగ్రెస్ గవర్నమెంట్లో నిరుద్యోగులు 1000% దగా పడుతున్నారు. 1000% దగాపడుతుంది. వాళ్ళు 100% వాళ్ళ కాలంలో దగాపడితే వీళ్ళ కాలం 1000. అంటే దగాపడడం కామన్, అది పర్సంటేజ్లో మార్పు కావచ్చు. పర్సంటేజ్ ఒకటేసారి భారీ స్థాయిలో భారీ స్కామ్ లాగా వెంచేసారు. అంతే కదా. వీళ్ళు అధికారంలోకి వచ్చి నిరుద్యోగులేగా అధికారం తీసుకొచ్చింది. వీళ్ళు భావజాల వ్యాప్తి చేసిన నిరుద్యోగులు అంటే మామూలు కాదు. వీళ్ళు ఒక్కసారిగా అంటే ఏ ప్రభుత్వానికైనా మొట్టమొదటిసారిగా ఎదురు తిరిగేది ఎవరంటే చదువుతున్నటువంటి వ్యక్తులు. అంటే అది ఎంప్లాయీస్ కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు. అంటే వీళ్ళు భావజాల వ్యాప్తి చేస్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చక్రం తిప్పడంలో వీళ్ళ పాత్ర చాలా గొప్పది. అంటే ఉద్యోగాలు ఓట్లేస్తోళ్ళు గ్రామీణ ప్రాంతాలు ఉంటే ఉండవచ్చు, కానీ వాళ్ళందరినీ మార్చే శక్తి ఎవరికి ఉంటుంది అంటే ఈ నిరుద్యోగులకు చదువుకున్న వర్గానికి ఉంటుంది. ఆ వర్గము మిగతా వర్గాలను ప్రభావితం చేసి మీ ప్రభుత్వాన్ని గద్దెపైన కూసబెడితే వాళ్ళ ఆగమాగం చేస్తున్న ఒక పరిస్థితి మనకు కనబడతా ఉంది. వీళ్ళు ఇచ్చే ఉద్యోగాలు లేదు. ఇయర్ క్యాలెండర్ అని చెప్పేసి లాస్ట్ టైము అడావుడిగా అసెంబ్లీలో దాన్ని ఇయర్ క్యాలెండర్ ప్రవేశపెట్టారు. ఇవాళ వరకు మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. ఇప్పటి వరకు అయితే వాళ్ళ ఇయర్ క్యాలెండర్ అయితే ఇంప్లిమెంటేషన్ కాల. అంటే అడ్మినిస్ట్రేషన్ గాడిన పెట్టే రీతిలో వాళ్ళ ప్రభుత్వానికి అవగాహన లేకపోవడం అంటారా? ఏం చెప్తారు? అంటే గవర్నమెంట్ ఎట్లా వ్యవహరిస్తే బాగుంటుంది, జాబ్ క్యాలెండర్ ఇచ్చేసినామని అసెంబ్లీ వేదికగా చెప్పిండ్రు, మరి ఆ జాబ్ క్యాలెండర్లో వాస్తవాలు లేవంటారా? దాని ప్రకారం నడుచుకుంటలేదా గవర్నమెంట్? మన రాష్ట్రానికి 2 ముఖ్యమంత్రులు ఉండాలి. ఎందుకు సార్? ఒకళ్ళేమో రాజకీయం నడుపుతందుకు ఉండాలా, ఇంకోళ్ళేమో పరిపాలన చేస్తేందుకు ఉండాలి. రేవంత్ రెడ్డికి రాజకీయ ప్రసంగాలు తప్ప పరిపాలన పైన అవగాహన లేదు. ఆయనకు పరిపాలన రాదు. ఎందుకంటే ఆయన ఎక్కువగా పెద్దగా ఏం చదువుకోలే, అవగాహన కూడా లేదు. ఎంతసేపు ఉన్నా మైక్ పట్టుకొని ఎవరిని ఎట్లా తిట్టాలా అనేది మాత్రమే నేర్చుకుని వచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి. పరిపాలన మీద గ్రిప్ లేదు. ఆ గ్రిప్ లేని కారణంగా సమస్యలు వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎవరికి వాళ్ళు ముఖ్యమంత్రి. ఉత్తమ్ కుమార్ ఒక ముఖ్యమంత్రి, కోమరెడ్డి వెంకరెడ్డి ఇంకో ముఖ్యమంత్రి, బట్టి విక్రమార్క ఒక ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి మాట ఏ మంత్రులు వినరు. ఎవరికి వారు యమునా తీర్ అన్నట్టుగా ఒక కంట్రోల్ ఆఫ్ పవర్ అనేది వీళ్ళలో కనపడదు. కాబట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఆయన రాష్ట్ర రాజకీయాలు నడపడానికి రేవంత్ రెడ్డి పనికొస్తే మరో ముఖ్యమంత్రిని చేసుకొని 2 ముఖ్యమంత్రులు కనుక రాష్ట్రానికి పెడితే పరిపాలన గాడిన పడడానికి అవకాశం ఉంది. ఈ 15 నెలల కాలంలో మీరు ప్రవేశపెట్టే ఒక భారీ ప్రణాళిక చెప్పండి.
అంటే ఫ్యూచర్ ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళకి అక్కర వచ్చే ఒక ప్రాజెక్టు పేరు చెప్పండి, ఒక పథకం పేరు చెప్పండి. రాష్ట్రంలో ఉన్నటువంటి పైసలు పంచడానికా మీరు వచ్చింది? అప్పుడున్న గవర్నమెంట్లు ప్రాజెక్టులు చేసే స్కామ్లు, కోట్ల స్కామ్లు అంటూ ఇరికిండ్రు. మళ్ళీ మనం ఎందుకు ప్రాజెక్టుల జోలికి కూడా ఊరుకున్నారే? ప్రాజెక్టులు అంటే సాగునీటి ప్రాజెక్టులనే కాదు, అంటే ఒక రోడ్డు కావచ్చు, అంటే ఇవి ఏమంటాం, ప్రణాళిక వ్యయం అంటాం. ప్రణాళికేతర వ్యయం, ప్రణాళిక వ్యయం రెండు ఉంటాయి. ప్రణాళిక వ్యయం ఏంటంటే లాంగ్ స్టాండింగ్లో ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పనికొచ్చేటటువంటి పరిశ్రమలు కావచ్చు, లేదా ప్రాజెక్టులు కావచ్చు, ఒక రోడ్ల నిర్మాణం కావచ్చు, ఏదైనా డబ్బులు పెడితే దాని ఫలితాలు ఒక 10-20 ఏళ్ల పాటు అందని ప్రణాళిక వ్యయం అంటాం. ప్రణాళికేతర వ్యయం ఏంటంటే జీతాలు, ఈ ఉచిత పథకాలు. ఇవాళ మహిళ ఫ్రీ బస్సు ఉంది. ఫ్రీ బస్సు వల్ల రాష్ట్రానికి 10 సంవత్సరానికి ఒక 5-6 వేల కోట్లు పోతున్నాయి. అదే 5-6 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విద్య ఖర్చు పెట్టు. వాళ్ళ రోడ్డు మీద 30 నుంచి 60 లక్షల మంది నిరుద్యోగులు 10-15 వేలు పనిచేస్తున్నారు. జొమాటో, స్విగ్గీలో పనిచేస్తున్నారు. వాళ్ళకు ఒక ట్రైనింగ్ స్కిల్స్, నువ్వు ట్రైనింగ్ స్కిల్స్ యూనివర్సిటీ పెట్టినావు, ఎంత డబ్బులు ఇచ్చినావండి? అంటే ప్రచార ఆర్భాటం కోసం 100 కోట్లు ఇచ్చి ఒక స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి దానికి ఎలాంటి నిధులు ఇవ్వనప్పుడు అది ఎట్లా పనిచేస్తుంది? ఈ ఫ్రీ బస్ పైసలను దాన్ని పెట్టరాదు, ఈ ఫ్రీ బస్ పైసలను పెట్టి వైద్యాన్ని పెట్టారు. అంటే పథకాలు ఇచ్చింది, అమలు కాని పథకాలు, హామీలు ఇచ్చింది, అధికారంలోకి వచ్చింది, ఆ పథకాలను అమలు చేసే విషయంలో తీవ్రంగా వ్యతిరేకత మూటగట్టుకుంటుంది. అది పక్కన పెడదాం. నిజంగా ఈ గ్రూప్ 1 విషయానికి మళ్ళీ వచ్చేద్దాం. గ్రూప్ 1 విషయంలో ఓన్లీ ప్రెస్ మీట్లు మాకు న్యాయం చేయమని, లాస్ అయినామని ఇది కాదు సార్. ఇప్పుడు ఆత్మహత్యల కాడికి వచ్చింది. ఆకుల శృతి కావచ్చు, అనూష కావచ్చు, చాలా లేట్గా వాళ్ళ విషయాలు కూడా బయటకు వచ్చినాయి. ఆత్మహత్యలు చేసుకున్నాయి. మళ్ళీ దాన్ని ఏం చిత్రీకరిస్తుందో తెలియదు ఇప్పుడున్న గవర్నమెంట్. వాళ్ళు చనిపోవడానికి కారణం మళ్ళీ ఇంకేం మసి ఊస్తుందో కూడా తెలియదు. కానీ వాళ్ళు చనిపోవడానికి మాత్రం గ్రూప్ 1 ఎగ్జామ్స్ కావచ్చు, పోలీసులు వాళ్ళ మీద వ్యవహరించిన తీరు కావచ్చు, వాళ్ళని అరెస్ట్ చేసిన విషయాలు చాలా ఉన్నాయి వాళ్ళు చనిపోవడానికి. మరి దీని విషయంలో ఏం చెప్తారు సార్? అంటే చనిపోయిన అమ్మాయిల విషయంలో నిజంగా న్యాయం జరగాలంటే గవర్నమెంట్ కనీసం ఇప్పటివరకు ఎక్కడ స్పందించలే కూడా. సో ఎట్లా వాళ్ళ విషయంలో వాళ్ళ కుటుంబాలకి ఏం చెప్తారు? అట్లాగే గవర్నమెంట్కి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకున్న విషయంలో ఏం చెప్తారు? ఏం డిమాండ్? నేనేమంటున్నానంటే ప్రభుత్వాలు ఏవైనా దీర్ఘకాలిక ప్రణాళిక లేకపోతే, నిరుద్యోగుల భవిష్యత్తు పైన వాళ్ళకి ఆలోచన లేకపోతే, గతంలో రైతు ఆత్మహత్యలు, నేత కార్మికుల ఆత్మహత్యలు, కూళ్ళ ఆత్మహత్యలు చూసి, కానీ రాబోయే రోజుల్లో ఎక్కువ ఆత్మహత్యలు నిరుద్యోగులే ఉండబోతున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, సీరియస్ అవుతున్నారు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా కష్టపడ్డా కూడా వాడికి ఒక ముందు భవిష్యత్తు అనేది కనబడతలేదు. ఎందుకంటే వాళ్ళు చదివినటువంటి చదువులు ఎట్లా ఉన్నాయంటే కేవలం పత్రాలు తయారు చేసే విద్యా వ్యవస్థే ఉంది, కానీ నైపుణ్యమైన స్కిల్ డెవలప్మెంట్ చేసే విద్యా వ్యవస్థ లేదు. డిగ్రీ అయిపోతుంది, వాడికి సర్టిఫికేట్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్లో పాస్ మార్కులు ఎంత అంటే 85% ఉంటాయి. కానీ బయటికి వెళ్ళిపోతే వాడికి ఏ ఉద్యోగం దొరకనొక పరిస్థితి. అంటే స్కిల్ ఉన్నటువంటి విద్యార్థులు బయటకు వస్తలేరు. కేవలం పాస్ అయినటువంటి, కేవలం సర్టిఫికేట్లు ఉన్నటువంటి విద్యార్థులు మాత్రమే ఇస్తున్నారు, భవిష్యత్తు లేదు. వాళ్ళ అమ్మాయి ఆయన డిగ్రీకి మన గ్రూప్ 1 సంబంధించిన ఇష్యూలో రోడ్డు మీదకి వచ్చి కొట్లాడి, అయ్యా నాకు ఇబ్బంది అవుతుందని ఇన్స్టిట్యూట్ కాడు పోయి ఆమె జస్ట్ ఏంది ఒక ఖర్చుకు అయిన డబ్బులు ఇచ్చిందాడు. డబ్బులు ఇచ్చినందుకు డబ్బులు ఎందుకు ఇస్తావు అని చెప్పేసి అమ్మాయిని వేధించారు. అనూషను వేధిస్తే పాపం అమ్మాయి వాళ్ళ సూసైడ్ చేసుకుంది. కాబట్టి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని నేను ఆమెకు ప్రగాఢంగా విద్యార్థి లోకాన్ని మొక్కుతూ ఉన్నాను. ఆమెకు అందరూ కూడా నివాళులు అర్పించాలని కోరుతూ ఉన్నాను. అట్లాగే ఈ అనూష లాంటి వాళ్ళు మరికొంతమంది బలి కాకముందే ఈ ప్రభుత్వాలు ఏదైనా, నాట్ ఓన్లీ తెలంగాణ గవర్నమెంటే కాదు, దేశంలో రాష్ట్రాల్లో ఉన్న ఏ ప్రభుత్వాలైనా నిరుద్యోగులపైన దృష్టి పెట్టండి, రాబోయే తరాన్ని నిర్మించండి, విద్యా వ్యవస్థను క్వాలిటీగా మార్చండి. సర్టిఫికెట్ చదువులు కాదు, భవిష్యత్ తరాలను తయారు చేసే ఒక విద్యా వ్యవస్థను మార్చండి. ఇప్పటికే 30 నుంచి 60 లక్షల మంది 30 లక్షల మంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పేర్లు నమోదు చేసుకుంటే మరొక 30 లక్షల మంది పేర్లు నమోదు చేసుకుని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంటెక్ చేసిన వాడు స్విగ్గీ జొమాటోలో పనిచేస్తున్నాడు. వాళ్ళ స్కిల్స్ నేర్పండి, లాంగ్వేజ్ స్కిల్స్ నేర్పియాలా, టెక్నికల్ స్కిల్ నేర్పియాలా, అసలు ఎలాంటి పరిశ్రమలు ఉన్నాయి, వాడు ఏ పరిశ్రమకి ఎలాంటి ఉద్యోగం తయారిస్తే బాగుంటుంది. ఇప్పుడు హైదరాబాద్ నాన్ లోకల్ అడ్డాగా మారిపోయింది. హైదరాబాద్లో ఉన్నటువంటి 100% ఉద్యోగాలలో 80% ఉద్యోగాలు నాన్ లోకల్ గుప్పెట్లో ఉన్నాయి. అటు ఆంధ్రలో కావచ్చు, వేరే ఎగ్జామ్స్ మీద, టీజీపీఎస్సీ మీద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాల మీద నమ్మకం పోయి ఇట్లాంటి మీరు చెప్పినటువంటి ఉద్యోగాలు ప్రైవేట్ ఏదో అప్పటి మందం పూట గడవడానికి ఏవో చేసుకుంటున్నారు. ఎందుకంటే ఊర్లలో నుంచి పిల్లల్ని అప్పులు చేసి పంపించి ఇక్కడుండి కూడా వాళ్ళు ఎంత కష్టపడుతారో పార్ట్ టైం జాబ్ చేసుకుంటాం. మీరైతే
ప్రత్యక్షంగా చూస్తారు, ఎందుకంటే స్టూడెంట్స్ చాలా మంది వచ్చి మీకు వాళ్ళ బాధలు చెప్పుకుంటుంటారు. ఇట్లనే గ్రూప్ 1 స్టూడెంట్స్ విషయంలో అడుగుదాం సార్, మీ వరకు కూడా అంటే మీ మీద పెట్టిన కేసుని మీరు లైట్ తీసుకున్నప్పటికీ కూడా మీరు పెట్టినటువంటి కేసు పట్ల మీ ఫైట్ ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తు? ఇప్పుడు వాళ్ళు నేను ఆరోపణలు చేశాను, దేన్ని బాజాప్తుగా గ్రూప్ 1లో అక్రమాలు జరిగినాయి, పేపర్ వ్యాలీస్ సరిగ్గా జరగలేదు, కొన్ని వర్గాలకు మాత్రమే ఫలితాలు కనబడుతున్నాయి, కొన్ని సెంటర్లకి రిజల్ట్స్ వచ్చినాయి, మీరు కనీసం జిఆర్ఎల్ కూడా అంతమంది జిఆర్ఎల్ ప్రకటించలేదు, మీరు మొత్తం వ్యవస్థనంతా జిఆర్ఎల్తో పాటు ఓపెన్ పేపర్లు పెట్టాలని డిమాండ్ చేస్తే సుమతి టీజీపీఎస్లో పనిచేసే ఒక ఆఫీసర్ యొక్క కంప్లైంట్ మేరకు బేగం బజార్ పోలీసులు నా పైన కంప్లైంట్ చేశారు. నేను ఆరోపణలు చేశాను, ఇవన్నీ ఆధారాలు అని కూడా నేను వాళ్ళకి ఇచ్చాను. నేను కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్రమాలు జరిగాయని బేగం బజార్ వాళ్ళకి పోయి కంప్లైంట్ చేస్తే ఇది మీరున్నటువంటి పోలీస్ స్టేషన్ పరిధి కాదు, మీ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయమని చెప్తే చైతన్యపూరి పోలీస్ స్టేషన్లో కూడా నేను మొత్తంగా అక్రమాలు జరిగినాయి, దీనిపైన ఎంక్వైరీ చేయమని చైతన్యపూరి పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ చేశాను. మరి ఆ కంప్లైంట్ పైన ఇప్పటివరకు పోలీసులు స్పందించలేదు. మరి టీజీపీఎస్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద పోలీసులు స్పందిస్తారు, మరి నేను ఇచ్చిన కంప్లైంట్ పోలీసులు ఎందుకు స్పందించారు? పైగా హైకోర్టులో కేసులు పడుతూ ఉన్నాయి. మరి గ్రూప్ 1 ఎందాకపోద్దో చూసి ఒక ప్రయత్నం చేద్దాం. దీని మీద మొత్తంగా గందరగోళాలు అయితే జరిగినాయి, ఏ టైంలో ఏం జరుగుద్దో చూసే ప్రయత్నం చేద్దాం. భవిష్యత్తే దీనికి సమాధానం చెప్పబోతుంది. 2011 కూడా గ్రూప్ 1 అనేది మళ్ళీ ఆగిపోయి మళ్ళీ పెట్టిన సందర్భం ఉంది. ఈ గ్రూప్ 1 కూడా నేనేమంటున్నా, నిజంగా కష్టపడ్డవాడికి, చదివిన వాడికి, ఎందుకంటే తెలంగాణ మూమెంట్ తెలుగు మీడియంలో మంచి పుస్తకాలు ఉండి చదివిన, ఇంగ్లీష్ పుస్తకంలో ఎక్కడ కూడా బుక్స్ కూడా లేవు, వాళ్ళకి అవగాహన లేదు. పైగా ఆంధ్రోళ్ళు 13 మంది ఉద్యోగాలు వచ్చే ఒక పరిస్థితి, వాళ్ళకి తెలంగాణ అస్తిత్వం తెలియదు. తెలంగాణ సంబంధించి అస్తిత్వానికి సంబంధించి మొత్తం 900 మార్కులలో 300 మార్కులు తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి. మరి వాళ్ళ అస్తిత్వం ఎప్పుడు నేర్చుకున్నారు, వాళ్ళ అస్తిత్వాన్ని ఎప్పుడు రాశారు, వీళ్ళు ఎట్లా దిద్దారు, ఎట్లా మార్కులు వేశారు, ఏందో గందరగోళమే తెలియదు. అంటే ఆంధ్రోళ్ళు సెలెక్ట్ అవుతారు, ఓసీ వర్గాలు సెలెక్ట్ అవుతాయి, టాప్ 100లో అమ్మాయిలు 40 మంది ఉంటారు. ఏ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో లేని విధంగా ఇక్కడ కనబడుతుంది. మొత్తం పేపర్ వాల్యుయేషన్ చూస్తేనేమో వరుసంగా నెంబరు 411, 412, 413, 410 ఏదో ఆరాజపాట వాడినట్టు పేపర్లలో మార్కులు వస్తాయి. 900 మార్కులు ఉంటే 6 పేపర్లు ఉంటే పేపర్ వైజ్ డిఫరెంట్ మార్కులు ఉన్నప్పుడు కూడా ఏదో కొలిసినట్టుగా, ఏదో మేము ఏదో అది మన ఒక వేరు సెంటర్లో ఎగ్జామ్ పెట్టి దాన్ని ఓవరాల్గా చేసినట్టుగా ఇక్కడ మార్కులు అనేవి కనబడతా ఉన్నాయి. అసలు ఏం జరిగింది, అసలు మతలబ్ ఏంటి, దీనిపైన పూర్తి స్థాయిలో ఒక ఎంక్వైరీ కమిటీ చేయాలా. హైకోర్టు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీరు దీన్ని ఒక ప్రజా ప్రయోజనవాద్యంగా మీరే తీసుకొని దీనిపైన కోర్టే దాన్ని స్వీకరించి ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీ కమిషన్ అయ్యే విషయంగా ఆర్డర్ ఇష్యూ చేయాలని, సిబిఐ చేత ఎంక్వైరీ చేయాలని, దీంట్లో ఉన్న దొంగల్ని పట్టి బయటికి లాగాలని, కష్టపడ్డవాడు సీరియస్ కష్టపడ్డవాడికి న్యాయం చేయాలని చెప్పేసి నేను ప్రధానంగా డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిరుద్యోగుల తరపున మీ పోరాటం నిజంగా సక్సెస్ఫుల్గా రావాలని, కోర్టుల నుంచి కూడా మంచి రిజల్ట్ ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే ఇప్పుడు సార్ పోరాటం ఏంటంటే ఆధారాలు లేకపోయినా కూడా తను చెప్తున్నటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్లో మాత్రం వాస్తవాలు కనబడుతున్నాయి. సో గ్రూప్ 1 విషయంలో ఎగ్జామ్ జరిగిన దగ్గర నుంచి రిజల్ట్ వచ్చే వరకు కూడా, రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా భారీ స్కామ్ జరిగిందన్న విషయాల్లో సార్ చెప్తున్నటువంటి మాటల్లో వాస్తవాలు కనబడుతున్నాయి. నిజంగా ఇవన్నీ కూడా తేలాలంటే న్యాయ పోరాటం జరగాల్సిన అవసరం అయితే ఉంది. ఆ న్యాయ పోరాటం చేస్తున్నాం. న్యాయ వ్యవస్థ మీద నమ్మకాలు కోల్పోయేలాగా రిజల్ట్ ఉండొద్దు. న్యాయ వ్యవస్థ మీద చాలా నమ్మకం ఉంది. ఇప్పుడున్నటువంటి ఆస్పిరెంట్స్ అంటే ఎవరైతే చాలా న్యాయబద్ధంగా రాసిరో ఎగ్జామ్స్, వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే వరకు కూడా తన పోరాటం ఆగదంటున్నారు. ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థలో క్వాలిటీ పెంచాల్సిన అవసరం ఉంది. భావితరాలకు విద్యార్థులు ఒక భవితలాగా ఉండాలి తప్ప నిజంగా విద్యార్థి లోకం ఆత్మహత్యలు చేసుకునే కాడికి వ్యవస్థ దిగజారొద్దు. సో ఆ రకంగా ప్రభుత్వాలు పనిచేయాలి అనేసి కూడా ఒక మంచి సలహాలు సూచనలు అయితే ప్రభుత్వానికి ఇస్తున్నారు. మరి చూడాలి, గవర్నమెంట్ నెక్స్ట్ కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్ విషయంలో కూడా పారదర్శకంగా ఉండే విధంగా గవర్నమెంట్ వ్యవహరించాలి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి న్యాయ పోరాటంలో వీళ్ళు ఆశించిన స్థాయిలో రిజల్ట్ రావాలని మనము కోరుకుందాం. ఇది అశోక్ అన్నతోటి స్పెషల్ ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్ తోటి కలుద్దాం.